అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో చేయాలి అనుకుంటున్నాను. డిఫరెంట్ కంటెంట్ అంటే ఏమీ లేదండి, పెండెలన్ బోర్డులో మాత్రం ఎస్ ఆర్ నో ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇస్తాను. ఇది వచ్చేసి మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఈ సిచ్యువేషన్స్ బట్టి మీరు అనుకున్నది జరుగుతుందా లేదా, వీటికి సంబంధించి రీడింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్, అంటే జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. ఇది పర్టికులర్గా రిలేషన్షిప్ గురించే కాదండి, లైఫ్ గురించి కూడా. అందుకే మీరందరూ చూడవచ్చు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, సిచ్యువేషన్స్ ఏంటి, మీరు అనుకున్నది అసలు జరుగుతుందా లేదా, వీటికి సంబంధించి ఇక్కడ యాక్యురేట్ రీడింగే ఇస్తానండి. ఇది వచ్చేసి డివైన్ ఎనర్జీస్ కార్డ్, ఇది వచ్చేసి యూనివర్స్ అండి. అంటే డివైన్ అసలు మీ లైఫ్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంది. మీ లైఫ్లో కర్మ సిచ్యువేషన్స్ బట్టి మీ లైఫ్ అనేది ఉంటుందండి. డివైన్ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. ఆ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ ఎనర్జీస్ కార్డ్ సఫల్ చేసి మీకు సమాధానం అయితే ఇస్తాను. మీరు మాత్రం మనసులో ఏదైతే అనుకున్నారో అవి ప్రశ్న పరంగా మీరు సిద్ధంగా ఉండండి. నేను మీకు సమాధానాలు అయితే ఇస్తాను. అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుందో. ఇప్పుడైతే డివైన్ ఎనర్జీస్లో మీ లైఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా మార్పు ఏమైనా ఉందా అంటే, ద వరల్డ్. అవునండి, మీ లైఫ్లో చాలా విషయాలైతే పాజిటివ్గా అయితే ఉండబోతుంది. హార్మోనీ అంటే శుభకార్యాలు ఉన్నాయి. మీకు లైఫ్లో ఎంత కాంపిటీషన్ ఉన్నా, అంటే బిజినెస్ పరంగా అయినా సరే అండ్ స్టడీ పరంగా అయినా సరే, ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మీదే పై చేయి అయితే ఉంటుంది. అండ్ కొంతమందికి అయితే ట్రావెల్స్ కూడా కనిపిస్తున్నాయండి. ట్రావెల్స్ అంటే విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అండ్ భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉండి దూరంగా ఉంటే మాత్రం, అంటే ఒకచోట ఒకరు ఉండే సిచ్యువేషన్ మీకుంటే మాత్రం కలిసే అవకాశం అయితే ఉందండి. మీ మనసులో ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ చాలామంది చూస్తున్నారు కదా ఈ రీడింగ్, కాబట్టి ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. ది వరల్డ్ కార్డ్ అంటే మీ లైఫ్లో ఇప్పటి వరకు మీరు అనుకున్నది జరగలేదేమోనండి. ఇప్పుడు ఏదో ఒక రోజు జరుగుతుందని ఒక హోప్తో అయితే ఉన్నారు. మీ జీవితంలో ఏదైతే లోటు ఉందో అది త్వరలో కంప్లీట్ అయితే అవ్వబోతుంది, ఏ విధంగా అయినా సరే. అండ్ పెళ్లి పరంగా చూస్తే మీరు అనుకున్నదైతే జరుగుతుందండి. సంబంధం అయినా సరే, నచ్చిన వారితో మ్యారేజ్ అయినా సరే, మ్యారేజ్ అయితే ఉంటుంది. అండ్ విదేశాలు వెళ్ళే అవకాశం కూడా కొంతమందికి ఉందండి. ఏ ప్రయత్నాల మీద అయితే ఉన్నారో ఆ ప్రయత్నం అయితే సక్సెస్ అవుతుంది. భార్యాభర్తల పరంగా అయితే కలిసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ లవర్స్ మ్యారేజ్ కనిపిస్తుంది, భార్యాభర్తలు కలుస్తున్నారు. అండ్ విదేశాలు వెళ్ళే వరకు విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది, వెళ్తారు కూడా. జీవితంలో మీకు అన్ని రకాలుగా మంచి అయితే జరగబోతుందండి. డివైన్ మాత్రం మీరు అనుకునేదైతే జరుగుతుంది. ఎవరైతే మీ మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో అవి అయితే జరుగుతుందని ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నేను మీకు 3 ఎనర్జీస్ కార్డ్స్ ఇస్తానండి డివైన్ ఎనర్జీస్ కార్డ్లో. అంటే మీరు మనసులో ఏదైతే అనుకోండి, అనుకున్న దాన్ని బట్టి అసలు డివైన్ మీ సిచ్యువేషన్స్ బట్టి అసలు ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి పర్సనల్ రీడింగ్ లాగా ఈ రీడింగ్ ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నానండి. అందుకే జనరల్ రీడింగ్ అయినా సరే పర్సనల్ రీడింగ్లా ఇవ్వాలనుకుంటున్నాను. డివైన్, మీరు ఎవరైతే చూస్తున్నారో మీ ఎనర్జీస్ ఇక్కడ యాక్టివేట్ అవ్వడం అయితే జరిగింది. జడ్జిమెంటల్. ఓకేనండి, మీరు మనసులో పదే ఒక విషయం మీద ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని అందరూ ఎందుకు ఆలోచిస్తున్నారంటే, మీదేదో తప్పున్నట్టు, అసలు మీ తప్పు లేకపోయినా మీ మీద ఎందుకు నిందలు పడవలసిన అవసరం ఏముంది, అందరు మిమ్మల్ని జడ్జ్ చేసేవారే. మీ విషయంలో పాజిటివ్గా ఉన్నా సరే ఎందుకు అందరూ వ్యతిరేకంగా ఉంటున్నారు. మీకు సపోర్ట్ ఇవ్వడం మానేసి మీరు హెల్ప్ అడగకపోయినా హెల్ప్ కూడా చేయట్లేదండి ఎవరు. అంటే మీరు ఎవరిని
హెల్ప్ ఆశించేవారైతే కాదు, కానీ ఇక్కడ మా నాన్న మీరుంటే మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. మీకు టైం అయితే వచ్చిందండి. అంటే ఇక్కడ ప్రతిదానికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఈ సమాధానం అయితే కాలమే సమాధానం చెప్తుంది. ఇంకా ఫ్యూ డేసేనండి, అంటే త్వరలోనే ఉంది అందరికీ సమాధానం చెప్పే రోజు. మీరు చెప్పకపోయినా మీకు జడ్జిమెంట్ కార్డ్, అంటే మీ వైపే పాజిటివ్గా అయితే ఉందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరైతే డివోర్స్ సిచ్యువేషన్లో ఉన్నవారికైతే మీకైతే మంచి అయితే జరుగుతుందండి. కొంతమంది మనసులో మనోవేదనతో అయితే ఉన్నారు. అంటే ఒక పేరెంట్స్ పరంగా కావచ్చు, అండ్ ఒక భార్యాభర్తల సంబంధం కావచ్చు. భార్యాభర్తలు అంటే పిల్లల పరంగా ఏమైనా మీరు బాధపడుతూ ఉంటే, అండ్ పిల్లల కోసం సంతానం కోసం ఎదురు చూస్తామంటే మాత్రం సంతానయోగం ఉంటుంది. అండ్ పేరెంట్స్ పరంగా ఏదైనా పిల్లల పరంగా బాధలు పడుతుంటే మీకు కూడా మంచి విషయం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ మిక్స్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి. పేరెంట్స్ పరంగా మీకు మంచి జరుగుతుంది. పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లల లైఫ్లో మీ పిల్లల లైఫ్లో ఏదైతే మంచి జరగాలి అనుకుంటున్నారో ఆ మంచి అయితే మీరు చూడబోతున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో మీకు సంతాన యోగం అయితే ఉందండి. అది కూడా మేబీ ఒక 5 monthsలో మీరు గుడ్ న్యూస్ అయితే వినడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్లో ఉన్నవారికైతే డివోర్స్ అన్నది పెండింగ్లో ఉంటుందండి. అంటే వారు ఆలోచించుకుంటారు, కొన్ని సిచ్యువేషన్ కాంప్రమైజ్ అవ్వాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. అంటే ఒక పర్సన్ వచ్చేసి మీ గురించి పాజిటివ్గా మాట్లాడడం అయితే జరిగింది. ఇది ఈ ఎనర్జీస్ కార్డ్. ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. జడ్జిమెంట్ కార్డ్ వచ్చిందంటే మీకైతే మంచి విషయాలు అయితే ఉండబోతున్నాయండి. ద హెరోఫెంట్ కార్డ్, ఇది కూడా చాలా మంచి ఎనర్జీస్ కార్డ్. హెరోఫెంట్ అంటే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు చాలా ఉన్నాయి. మీరు స్పిరిచువల్ వేలో కూడా వెళ్తున్నారండి. అంటే దైవం మీద ఎక్కువ భారం పెట్టినట్టున్నారు. మీ విషయంలో ఏది జరిగినా మీకు దైవం ఆశీస్సులు ఉన్నాయి. ఏది వచ్చినా, అది నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వస్తే దైవం ఆశీస్సులని, నెగిటివ్ వస్తే మీ సిచ్యువేషన్స్కి దైవమే నీకు మంచి చేసేలాగా ఇదవుతారని మీ పర్సనల్ ఫీలింగ్ అండి. ఇక్కడ మీరు వచ్చేసి మ్యారేజెస్ కూడా ఏవో కనిపిస్తున్నాయండి. అండ్ అంటే ఒక ట్రెడిషనల్ సంబంధించి అయితే కనిపిస్తుంది. శుభకార్యాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. పెళ్ళి కనిపిస్తుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత కనిపిస్తుంది. మీకు 5 monthsలో అయితే మ్యారేజ్ అయితే ఉండబోతుందండి. 5 monthsలో అయితే ఒక మంచి విషయం కొంతమందికి జరగవచ్చు, కొంతమందికి అయితే 5 monthsలో అయితే మ్యారేజ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ద ఫూల్, ఇది కూడా చాలా మంచి ఎనర్జీస్ కార్డేనండి. మంచి ఎనర్జీస్ కార్డ్ అని ఎందుకు అంటున్నారంటే మీరు ఏం చేసినా సక్సెస్ అనేది అవుతుంది. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా రావడం అయితే జరిగింది. అంటే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది త్వరలో అయితే నెరవేరబోతుంది. పిల్లల పరంగా అయితే మీకు 5 monthsలో అయితే గుడ్ న్యూస్ ఉంటుంది. అంటే పెళ్లి పరంగా కూడా 5 monthsలో అయితే జరుగుతుంది. అండ్ పిల్లల విషయంలో అంటే పేరెంట్స్ పిల్లల వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం మీకు బాధపడే సిచ్యువేషన్ నుండి కొంచెం రికవరీ అయ్యే సిచ్యువేషన్లోకి అయితే రాబోతారండి. ఇక్కడ అన్ని విధాలుగా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే రావడం అయితే జరిగింది. ద వరల్డ్ కార్డ్ అంటే మీ లైఫ్లో ఏదైనా దూరం అయితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఒక నెగిటివ్ నుండి పాజిటివ్గా మారుతున్నారు. మీ లైఫ్లో కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కానీ అండ్ మీకు సమస్యలు తీసుకొచ్చేవారు కానీ మీ లైఫ్ నుండి అయితే దూరం అయిపోతున్నారు. ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్. డివైన్ అయితే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఎవరికి ఉన్నాయండి. అంటే ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ తీసాను కదా, ఎవరైనా మనసులో మొదటి కార్డ్ ఎంచుకున్నా, రెండో కార్డ్ ఎంచుకున్నా, మూడో కార్డ్ ఎంచుకున్నా, మొదటి కార్డ్ ఏమో మీకైతే మీకు అనుకూలంగా జడ్జిమెంట్ రావడం అయితే జరుగుతుంది. రెండో ఎనర్జీస్ కార్డ్ అయితే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో
అండ్ వారితోనే మ్యారేజ్ అయితే ఉండబోతుంది. 3వ ఎనర్జీస్ కార్డ్ అయితే మీరు కెరీర్ పరంగా ఏ రిస్క్ చేసినా సరే సక్సెస్ అన్నది ఉండబోతుంది. ఈ 3 ఎనర్జీస్ కార్డ్ ఇలా సూచిస్తున్నాయండి. మీకైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ డివైన్ కూడా అసలు ఏం చెప్తుందో చూద్దాం. దీన్ని బట్టే మనం ఈ ఎనర్జీస్ కార్డులు కూడా చూద్దామండి. అంటే ఇక్కడ రీడింగ్ మీకు యాక్యురేట్గా వచ్చిందో లేదో మీరు చెక్ చేసుకోవాలి కదా. జడ్జిమెంట్కి, హెరోఫెంట్కి, ఫూల్కి మీ ఎదురుగానే సఫర్స్ చేసి నేను నెక్స్ట్ పెండ్యులం బోర్డులో ఎస్ఆర్నో ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. దానికి అదే పడింది. మీకు ఏదో ప్రపోజల్ అయితే ఉంటుందండి. మీకైతే ప్రపోజల్ ఏదో రాబోతుంది. వీటికి అవే పడినాయి. వావ్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ నుండి రీయూనియన్ ఉంటుందండి. అంటే పాస్ట్ పర్సన్ తోటే మీకు రీయూనియన్ అనేది ఉంటుంది. అండ్ కెరీర్ పరంగా కూడా సక్సెస్ ఉంది. మీ లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ అంటే ఏదైతే లోటు ఉందో ఆ లోటు కూడా తీరిపోతుంది. 3 ఎనర్జీస్ కార్డ్స్ తీద్దాం అనుకున్నాను కానీ 5 ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగిందండి. అందుకే చూసారు కదా, నేను ఇక్కడ ఇచ్చిన రీడింగ్కి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ కార్డుకి సరిపోయాయి అనుకుంటున్నాను. రిలేటెడ్గా వచ్చాయి అనుకోవడం కాదండి, వచ్చాయి. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారికి అయితే జస్టిస్ అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో వారితో అయితే మ్యారేజ్ అయితే ఉంటుంది. అండ్ మీకు మనీ పరంగా కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. చూసారు కదా, ప్రపోజల్ కూడా రావడం వస్తుందండి. లవ్ ప్రపోజల్ కూడా, అంటే పాస్ట్ పర్సన్ తోటే మళ్ళీ ప్రపోజల్ అయితే ఉంటుంది. పాస్ట్ పర్సన్నే మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ లైఫ్లో చాలా సంతోషాలు అయితే చూడబోతున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్స్. 2వ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దామండి. ఇక్కడ పెట్టేస్తున్నాను ఈ కార్డ్స్. వీటికి ఇవే పడినాయి, తీసుకోవట్లేదు. అంటే సఫర్స్ చేయాలి కదా. ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డుకి అసలు ఏం జరుగుతుంది? జస్టిస్ అయితే జరుగుతుంది. చెప్పాను కదా, మీరు కోరుకున్న వారితో మ్యారేజ్ ఉండబోతుంది. మీరు కోరుకున్న వారితోనే లైఫ్ ఉండబోతుంది. అండ్ ఒక స్పిరిచువల్ వేలో వెళ్ళడం వల్ల మీకు మీ లైఫ్లో అన్యాయం జరిగిందంతా ఇప్పుడు న్యాయంగా మారబోతుంది. చాలా బాగుందండి. మీకు జస్టిస్ అయితే జరుగుతుంది. జడ్జిమెంట్ విషయంలో ఇన్ని ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అయితే జరిగింది. డివైన్ ఎనర్జీస్లో అయితే హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే డివైన్ సంబంధించిందండి. అంటే శుభకార్యాలకు సంబంధించి. చూసారు కదా, మీరు ఎవరికైనా డబ్బు పరంగా ఇస్తే అది అయిన వరకు కానీ బయట వరకు కానీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మీ భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే మళ్ళీ కలిసే అవకాశం ఉందండి. మీ పర్సన్ వచ్చేసి మీ వైపే మాట్లాడడం అయితే జరుగుతుంది. రీయూనియన్ కూడా సూచిస్తుంది ఎనర్జీస్ కార్డ్. జారిపోతుంది. మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సనల్ తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్ కార్డ్ కూడా ఒక రకంగా ఏం సూచిస్తుందంటే విదేశాలు వెళ్తారన్నారు కదా, విదేశాలు వెళ్ళే అవకాశం అయితే ఉందండి. ఇది కొంతమంది అయితే హౌస్ మారడం కానీ అండ్ కెరీర్ కోసం జాబ్ పరంగా వేరే ప్లేసెస్కి వెళ్ళటం కానీ ఇలా సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇది ఒక ట్రావెల్ అండి. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది కూడా 6 మంత్స్లో అయితే జరుగుతుంది. మీకు 6 మంత్స్లో అయితే ట్రావెల్ అయితే ఉంటుంది. అన్ని రకాలుగా విదేశాల పరంగా కానీ అండ్ ఇల్లు మారటం కానీ జాబ్ పరంగా ఒక ప్లేస్కి వెళ్ళడం కానీ ఎన్ని రకాలుగా అయితే మీకు ఉండబోతుంది. ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. వాటంతట ఇదే పడిపోతున్నాయండి, అందుకే రీడింగ్ ఇస్తున్నాను. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి.
మీరు ఎంత కష్టపడితే అంత సక్సెస్ అయితే అవుతారు. మీరు జీవితంలో కష్టజీవండి. మీకోసం మీరు కష్టపడకుండా ఇతరుల కోసం మీ లైఫ్నే సాక్రిఫైస్ అయితే చేశారు. ఈ సాక్రిఫైస్కి ఒక అర్థం ఉందా అంటే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మీ జీవితంలో మీరు ఎంత కష్టపడినా సరే ఒక ప్రతిఫలం ఉంటుంది. అది ఒక పర్సన్ మిమ్మల్ని గమనించడం, మీకు ఒక మంచి అవకాశం అంటే జాబ్ పరంగా కానీ, అండ్ రిలేషన్షిప్ అంటే ఒక ప్రపోజల్ ఇవ్వడం కానీ, మ్యారేజ్ చేసుకోవడం కానీ, సంథింగ్ ఏదో అయితే ఉందండి. ఇక్కడ లైఫ్లో సక్సెస్ అవుతున్నారు. అండ్ మనసులో గతం గురించి ఏమైనా తలుచుకుని రిగ్రెట్ ఫీల్ అవుతారు, కానీ మీ లైఫ్లో జరిగిందంతా మీ మంచికే అయితే ఉంటుందండి. ఇంకా లాస్ట్ వన్ అని తీసుకో. ఏస్ ఆఫ్ కప్స్. ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఎంత బాధపడ్డారో మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. ఇది ఎమోషనల్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందండి. అంటే మీరు కష్టంలోంచి బయటపడబోతున్నారు. మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. మ్యారేజ్ కార్డ్ కాబట్టి ఇక్కడ మీకు మ్యారేజ్ పరంగా మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే రాబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఒకరి కోసం ఏడిస్తే ఇక్కడ మీకు హ్యాపీ డేస్గా మార్చే ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే ఇలానే సూచిస్తుందండి. అంటే ఈ పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్కి రిలేటెడ్గా ఇప్పుడు విదేశాలకు వెళ్ళేవారైతే అందరినీ దూరం చేసుకుని వెళ్ళటం, ఇది ఒక ఎమోషనల్ సిచ్యువేషన్. అంటే ఇక్కడ కష్టపడడానికి వెళ్తున్నారు కాబట్టి సక్సెస్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా కూడా ఎమోషనల్ అనేది కనెక్ట్ అవుతున్నాయండి. అండ్ ఎవరినైతే కోరుకున్నారో వారితో మ్యారేజ్ అయినా సరే మీకు కన్నీరు రావటం, అండ్ మీకు జస్టిస్ వస్తే ఒక హ్యాపీ డేస్ ఎనర్జీస్ కార్డ్స్ అని కూడా చెప్పవచ్చండి. ఒక రకంగా చెప్పాలి అంటే ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్లో మీకైతే మంచి అయితే జరుగుతుంది. ఇందులో ఎనర్జీస్ కార్డ్స్ కూడా నెగిటివ్ ఏమీ లేదు, పాజిటివ్గా అయితే రావటం అయితే జరిగింది. ఇంకా ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్ అయితే చూడాలి. ఈ ఫూల్ ఎనర్జీస్ కార్డ్ కూడా ఏం చెప్తుంది? ఈ ఫూల్ ఎనర్జీస్ కార్డులో అసలు ఏం చెప్తున్నారు యూనివర్స్ మీ లైఫ్లో జరిగే విషయాలకి? సక్సెస్. మీరు అన్ని రకాలుగా సక్సెస్ అవుతారండి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా రిస్క్ స్టెప్ చేసిన వారికి సక్సెస్ అయితే చూస్తారు. అంటే ఇప్పటివరకు మిమ్మల్ని అడ్డుకోవడం కానీ, మీరు గెలవరన్న మాటల నుండి మీరు గెలిచే రోజైతే రాబోతుంది. ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక సిచ్యువేషన్లో అయితే చిక్కుకుంటున్నారు. ద డెవిల్ ఎనర్జీస్ అంటే టాక్సిక్ పర్సన్ మీ చుట్టూ ఉన్నారండి. మీ ఎదుగుదల చూసి వారవలేని వారు అండ్ ఇంట్లో వారే ఉంటారండి ఎక్కువ మిమ్మల్ని చేయడానికి. మీ లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చు. అంటే మీరు సక్సెస్ అవుతున్నారు అంటే మీ లైఫ్లో ఎవరో ఉన్నారు. ఇది కూడా చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్. ఏంటంటే మీది ఒక లగ్జరీ లైఫ్ అయితే ఉండబోతుంది. పెంటికల్స్ అంటే మీరు ఎప్పుడో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు ప్రాఫిట్ అయితే చూడడం కానీ, మీరు కోరుకున్నది వస్తువుల పరంగా కానీ, ఆస్తుల పరంగా కానీ ఏదైనా మీ లైఫ్లోకి అంటే ఆస్తుల పరంగా అయితే మీకు రావాల్సింది మీకు రావటం అయితే జరుగుతుందండి. అండ్ డబ్బు పరంగా ఏమైనా మీకు రావాల్సింది ఉంటే అది కూడా వస్తుంది. అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీ లైఫ్ స్టైల్ చూసే చుట్టూ చాలామంది టాక్సిక్ పర్సన్ అయితే ఉంటారని కొంచెం జాగ్రత్త వహించమని ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుంది. స్టక్ అవుతుందండి. ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తా. ఏదో నమ్మక ద్రోహం అయితే కనిపిస్తుంది. కర్మ. మీరు ఎవరికైనా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా ఉంటే మళ్ళీ అది తిరిగి వచ్చే అవకాశం అయితే ఉందండి. ఏదో విషయంలో మీరైతే చిక్కుకుంటున్నారు, కొంచెం జాగ్రత్త వహించాలి. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటి అంటే మీరు ఏది ఇచ్చినా తిరిగి వస్తుంది. అది మంచి అయినా సరే చెడ్డైనా సరే.
ఒక టాక్సిక్ పర్సన్ వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అది కర్మ అంటే అనుభవించుకోవాలండి, తప్పించుకునే సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేదు. ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి, ఎవరిని పట్టించుకోవద్దు. మీ ఎదుగుదల చూసి టాక్సిక్ రిలేషన్లో అయితే మీరు ఉన్నారు. టాక్సిక్ రిలేషన్షిప్ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే, కానీ అందుకే ఇక్కడ మీరు జీవితంలో వీరి మీద అయితే గెలుస్తారని కార్డ్ ఎనర్జీ సూచిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ పరంగా మీరు మోసపోయారు కాబట్టి మీకు మంచి జరిగే అవకాశం ఉంది, కానీ మీ లైఫ్ నాశనం అయ్యే సిచ్యువేషన్స్ అయితే లేదు. ఇక్కడ కొత్త జీవితం అయితే ప్రారంభం అవుతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ జీవితంలో ఏదైతే దూరమైందో అదే తిరిగి వస్తుంది. అండ్ కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్ అయితే బయటపడుతున్నారు. కొంచెం నెగిటివ్ అయితే కనిపిస్తుందండి, అంటే పూర్తిగా నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే బయటపడలేరు, అంత ఈజీగా అయితే కొన్ని వదిలించుకోలేరు. దీనివల్ల మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. టోటల్గా ఈ ఎనర్జీస్ మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ కండి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఎస్ ఆర్ నో అంటే మీరు అనుకున్నది జరుగుతుందా లేదా, దీనికి సంబంధించి పెండెలం బోర్డులో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. ఈ పెండెలం బోర్డులో మనం సమాధానం చూద్దామండి. ఇప్పుడు ఇవి సఫల్స్ చేస్తాను, ఏది కూడా మీ ఎదురుగానే సఫల్స్ చేస్తాను. సఫల్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ 9 ఎనర్జీస్ కార్డ్స్ అయితే పెడతాను. అంటే ఫస్ట్ ఏమో పెండెలం ఏదైతే సూచిస్తుందో అది అవుతుందా లేదా అని నేను ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే పెండెలం బోర్డులో పెండెలం ద్వారా సమాధానాలు అయితే ఇస్తానండి, ఎస్ ఆర్ నో. మిగతా ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీరు మనసులో ఏదైతే అనుకుంటారో దానికి సమాధానం అన్నమాట. ఇలా 9 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. స్కిట్ అయిపోతున్నాయి, మళ్ళీ సఫల్స్ చేస్తా. ఏంటి మేనిఫెస్ట్ చేయండి, అనుకున్నది జరుగుతుందంట. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, మీరు ఏదనుకుంటే అది జరిగిపోతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుందండి. కన్ఫ్యూజన్గా వద్దు, మీకు ఒక క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి కెమెరా స్టక్ అయిపోతుంది. వన్ 2 3 4 5 6 7 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీసానండి. సరిపోవట్లేదు స్పేసు, 9 తీద్దాం అనుకున్నాను కానీ ఓకే. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఈ 3 ఎనర్జీస్ కార్డులు పెండెలం ఏం సూచిస్తే అదే సమాధానం మనకి. డివైన్ మీరిచ్చే ఎనర్జీస్ బట్టే మేము సమాధానంగా తీసుకోగలము. అసలు మీరు మాకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీరు చెప్పే సమాధానం బట్టే మేము లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాము. చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్ సిచ్యువేషన్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తుందండి. చాలా బాగుందండి. లైఫ్ ఎంజాయ్మెంట్ కనిపిస్తుంది, రినన్ కనిపిస్తుంది, అండ్ సక్సెస్ కనిపిస్తుంది. 3 మంత్స్లో అయితే మీరు ఏదో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఇప్పుడు ఉంచేస్తాను. ఎస్ అండి, మీరు అనుకున్నది జరుగుతుంది. మనసులో ఏదైతే అనుకున్నారో ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. డివైన్ ఇంకా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు.
ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఏం సూచిస్తుంది? సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా ఎస్ఏనండి. మీరు అనుకున్నదైతే జరుగుతుంది. మీ లైఫ్లో అసలు ఏదైతే కోరుకుంటున్నారో అదైతే జరుగుతుంది. 2 ఎస్ కార్డులు అయితే రావడం అయితే జరిగింది. ఇంకో ఎనర్జీస్ కార్డ్ చూద్దాం. డివైన్, మీరు మాకు ఏం ఎనర్జీస్ కార్డ్ సూచిస్తే అదే సమాధానంగా తీసుకోగలము. చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఏదో అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా? ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుంది? అవునండి, ఇది కూడా ఎస్ కార్డే. ఏది కూడా నో కార్డ్ రావడం లేదు. చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావటం అయితే జరిగింది. మీరు ఎవరి నుండి అయితే కాంటాక్ట్ రావాలనుకుంటున్నారో, ప్రపోజల్ రావాలనుకుంటున్నారో వస్తుంది. అండ్ కెరీర్లో సక్సెస్ అవుతారా అంటే సక్సెస్ అవుతుంది. మీ మనసులో ఇలా రిలేషన్షిప్ పరంగానే కాదండి, కమ్యూనికేషన్ ఏదైనా సరే, కెరీర్ కోసమైనా సరే, కెరీర్ గురించి అంటే జాబ్ పరంగా అండ్ వీసా పరంగా, ఏదైనా ట్రావెల్ పరంగా, ఏదైనా దేనికోసమైనా ఎదురు చూస్తే మాత్రం అదైతే సక్సెస్ అన్నది అవుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుందండి. పార్టీస్ కనిపిస్తున్నాయి. అంటే మీకు నచ్చిన వారితోటే మీరు లైఫ్ అన్నది ఎంజాయ్ చేయడం అంటే అది మీరు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ పరంగా ట్రావెల్కి వెళ్ళటం, ఇలా సంథింగ్ అయితే ఏదో జరుగుతుందండి. అండ్ ఇంకో పరంగా చూసుకుంటే మీకు దూరమైన వారి నుండి కాంటాక్ట్ రావడం, రీయూనియన్ అయితే ఉండబోతుంది. మళ్ళీ విడిపోయిన ఫ్రెండ్స్ కలిసే అవకాశం కూడా ఉంది. ఇదైతే ఎవరైతే డబ్బు పరంగా సఫర్ అవుతున్నారో, అంటే డబ్బు ఇచ్చే విషయంలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే మీ మనీ అయితే మీకు తిరిగి అయితే వస్తుంది. ఇక్కడ ఎదురు చూసే కమ్యూనికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా పాజిటివ్ అని ఇక్కడ ఎవరైతే అనుకున్నారో ఎస్ఆర్నోలు అయితే 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఎస్ అయితే వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇంకా 2 యాడ్ చేస్తానండి. అంటే ఎస్ఆర్నో చెప్పాలి కదా. మీ మనసులో ఏదైనా ప్రశ్న అనుకోండి, అది జరుగుతుందా లేదా, దీనికి సమాధానం అయితే వస్తుంది. అంటే 5 రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా, 5 రకాలని కాదు, అసలు మీ మనసులో అనుకున్నది ఇక్కడే ఎనర్జీస్ అసలు కనెక్ట్ అవుతున్నా లేదా చూడాలి కదా. ఇవి ఎస్ఆర్నో ఎనర్జీస్ కార్డ్స్ అండి. మీ మనసులో ఒక ప్రశ్న అనుకోండి, అది జరుగుతుందా లేదా అని చెప్తాను. ఇక్కడి నుంచి ట్రై చేస్తాను. ఈ ఎనర్జీస్ కార్డ్లో మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో, మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు, సక్సెస్ అవుతారండి, ఎస్ అండి. అండ్ డివోర్స్ పరంగా ఏదైనా ప్రాబ్లంలో ఉంటే మాత్రం మీకే అనుకూలంగా తీర్పు అన్నది ఉంటుంది. మీరైతే ఇదే అని కాదండి, ఏదైనా సరే మీరు అనుకున్నది జరుగుతుందా అంటే జరుగుతుంది. అది కూడా 5 నెలల్లో మీకు సమాధానం అయితే జరుగుతుంది. ఒక 5 నెలలు వెయిట్ చేయాలండి. మీరు చాలామందితో ఆర్గ్యుమెంట్ చేయాలి, గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే కొంచెం సైలెంట్గా ఉండండి. మీరు అనుకున్నది అయితే జరుగుతుంది, కానీ ఏం చేసినా ఎవరితో షేర్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ 2వ ఎనర్జీస్ కార్డ్, మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అంటే అవునండి, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ లైఫ్లో ఎవరైనా దూరమై ఉంటే మళ్ళీ తిరిగి కలిసే అవకాశం ఉంది, వస్తారు కూడా. ఎస్, మీరు అనుకున్నదే జరుగుతుంది. ఇది 6 నెలలు అయితే ఉండబోతుందండి. ఈ సంఘటన అయితే 6 నెలలు అయితే వెయిట్ చేయాలి. మీరు అనుకున్నదైతే జరుగుతుంది. నెక్స్ట్ మీరు అనుకున్నది జరుగుతుందా లేదా, కన్ఫ్యూజన్ అయితే ఉందండి. అంటే 50-50 ఛాన్సెస్ అనమాట. జరిగితే 2 నెలల్లో జరగాలి, లేదంటే ఒక 2 ఇయర్స్ అయినా పడుతుందండి. అంటే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్ ఒక్కొక్కరు పాజిటివ్గా మారుతుంది, ఒక్కొక్కరికి నెగిటివ్గా మారుతుంది. మీ సమయాన్ని బట్టి మీకు పాజిటివ్ ఉండవచ్చు, నెగిటివ్ ఉండవచ్చు. ఇక్కడ 2 మంత్స్లో ఒకరికి సమాధానం వస్తే 2 ఇయర్స్ వరకు సమాధానం వచ్చే టైం అయితే ఎక్కువ పడుతుంది. 50-50 ఛాన్సెస్ అండి. మేబీ
అవ్వచ్చు, అవ్వకపోవచ్చు ఈ ఎనర్జీస్ కార్డ్. 2 నెలలు మాత్రం వెయిట్ చేయండి. అవుతుందా లేదా మాత్రం ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే చెప్పట్లేదు, కన్ఫ్యూజ్ అయితే ఉంది. నెక్స్ట్, మీ మనసులో అనుకున్నది జరుగుతుందా లేదా ఈ కార్డ్ ఎనర్జీస్. ఎస్ అండి, జరుగుతుంది. ఎందుకంటే మీరు చేసే పని మీద మీకు నమ్మకం అయితే లేదు, జరుగుతుందా లేదా అని. జరుగుతుందండి, కానీ కొంచెం సమయం అయితే పడుతుంది. సమయం అంటే స్లోగా వెళ్తుంది. మీరు ఎంత తొందరపడినా సరే తొందరపడినంత ఇదిగా ఏ పనులు అవ్వండి, కొంచెం స్లోగా అవుతాయి, కానీ మీరు అనుకున్నది మాత్రం జరుగుతుంది. ఇది ఎనీ టైం అయితే జరగవచ్చండి. ఇది వచ్చే టైమ్లెస్, అంటే స్లోగా జరుగుతున్న మీరు చేసే ప్రయత్నాలు కానీ ఏదైనా సరే జరుగుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది, ఇంకా మీ టైం అయితే రాలేదని. అండ్ నెక్స్ట్, ఈ కార్డ్ ఎనర్జీస్ మీ మనసులో అనుకున్నది జరుగుతుందా లేదా. నో అండి, ఇక్కడ ఒక స్త్రీ అయితే అడ్డుకుంటున్నారు. ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీరైతే అంత మంచివారు కాదు. ఏదైనా సరే మీ లైఫ్లో మీకు తెలియని శత్రువులు ఉంటారు, తెలిసిన శత్రువులు ఉన్నారు. తెలియని శత్రువు వల్ల మీరు లైఫ్లో అయితే వీరిని నమ్మే ఎక్కడున్నవారు అక్కడైతే ఉండిపోతారు. తెలిసిన శత్రువులు అయితే మీ లైఫ్లో వీరి పరంగా అయితే బాధపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సను వీరి వైపు ఎక్కువ మాట్లాడతారండి. సో మీరు అనుకున్నదైతే జరగదని కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. ఎప్పుడు ఒకలా ఉంది కదా, రోజులు మారుతూ ఉంటాయి. సో మీరు ఏమీ డిసప్పాయింట్ అవ్వడం చేయొద్దు, అవ్వకూడదు, అనుకోకూడదు. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించండి. ఇలాంటి వారి వల్ల లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు, కానీ లైఫ్ని నాశనం చేసుకునేలాగా ఆలోచనలు అయితే చేయొద్దు. నెక్స్ట్, మీరు అనుకున్నది జరుగుతుందా లేదా ఈ కార్డ్ ఎనర్జీస్. ఎస్ అండి, జరుగుతుంది. మీకు మంచి గుర్తింపు ఉంటుంది, లైఫ్లో సక్సెస్ అవుతారు. మిమ్మల్ని అర్థం చేసుకున్న వారే మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు మంచి రెస్పెక్ట్ అయితే ఇస్తారండి. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీరంటే ఇష్టపడిన వారు కూడా మీ మీద ఇష్టం అయితే చూపిస్తారు. ఇది జరిగే సంఘటన ఏంటి అంటే, మేబీ ఈ 4 monthsలో కానీ, అంటే ఈ 4 నెలలు ఏదో మంచి విషయం అయితే ఉంటుందండి. ఇక్కడ మీ ఫేట్ ఏదో మారబోతుంది. ఆ ఫేటు ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఏదో జరుగుతుందండి. మీకు మంచి గుర్తింపుతో ఉండే లైఫ్ అయితే ఉండబోతుంది. ఏదైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కానీ, మీ మీద నిందలు వేసిన వారు కానీ, ఇలా ప్రతిదానికి మీరు మీ లైఫ్ గ్రోత్ సమాధానం అయితే చెప్పడం జరుగుతుంది. 4 months అంటే మీకు ఏదో అవకాశం అయితే రాబోతుందండి. ఈ అవకాశం వల్ల మీరు జీవితంలో నిలదొక్కుంటారు. ఒక స్టార్ ఇమేజ్ అయితే మీకు ఉంటుంది. స్టార్ ఇమేజ్ అంటే సెలబ్రిటీ అని కాదండి, జీవితంలో సక్సెస్ అయిన వారందరూ స్టార్. ఇదండి ఇక్కడ ఎనర్జీస్. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏమో కన్ఫ్యూజన్ ఉంది, అది జరగచ్చు జరగకపోవచ్చు. ఇదైతే కొంచెం టైం అయితే పడుతుందండి, టైమ్లెస్ ఇది. అంటే మీ లైఫ్లో ఏవో ఆబ్స్టికల్స్ ఉన్నాయి, అంటే ఆటంకాలు ఏవో ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోండి. ఆటంకాలు అంటే ఏదైనా ముక్కుబళ్ళు ఏమైనా ఉంటే మాత్రం తీర్చేసుకోండి. అది మూఢనమ్మకం అని కాదు, మీకు నమ్మకం ఉంటే చెయ్యండి, లేదంటే లేదు. అండ్ చుట్టూ ఉన్నవారిని కూడా మీరు గమనించాలి. ప్రతిదీ చెప్తే అది నరగోళ కింద ఉంటుంది, ఏ పని కూడా జరగదు. ఇది ఒకటి గమనించాలి. సో ఇక్కడ చేసే ప్రయత్నం సరైందే, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలండి. ఇది సిచ్యువేషన్. మీరు అనుకునేది అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఎనర్జీస్ 5 ఎనర్జీస్ కార్డులో మాత్రం ఇది ఒకటే నో ఎనర్జీస్ కార్డ్ అయితే నో ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగిందండి. వీరు కన్నింగ్ పర్సన్స్ అండ్ విలన్ అండి. మీ లైఫ్లో ఒక విలన్ అని కూడా చెప్పవచ్చు. ఇవండి ఈరోజు ఎనర్జీస్. మీ లైఫ్లో అసలు ఏమనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా అంటే జరుగుతుంది. మీ వైపు అయితే చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే రావడం అయితే జరిగింది. మీ ఎదురుగానే కదా నేను ఇక్కడ సఫర్ చేశాను, ఎనర్జీస్ తీశాను, రీడింగ్ ఇచ్చాను.
మీ లైఫ్లో మీకంటూ జడ్జిమెంట్ అయితే ఉంది. మీ లైఫ్లో అయితే గెలుస్తారు. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉందండి. యూనివర్స్ మీకు ఎప్పటికెప్పుడు అలర్ట్ చేయటం, మీకు ప్రతి విషయం ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరుగుతుందండి. ఏ రకంగా అయినా సరే మీరు నేచర్కి కనెక్ట్ అయి ఉండాలండి. నేచర్తో ఫ్రెండ్షిప్ చేస్తే అది మనని ఎప్పుడు అలర్ట్ చేయటం కానీ, మనకి ఎన్నెన్నో విషయాలు చెప్పడం కానీ చేస్తుంది. మనుషుల కన్నా నేచర్ నమ్మితే మనం లైఫ్లో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, లైఫ్లో ఎలా వెళ్ళాలి, ఏ దారి సరైంది నేచరే మనకి నేర్పిస్తుందండి. సో నేచర్ తోటి ఎక్కువ స్పెండ్ చేయండి. లైఫ్లో కొన్ని బాధల నుండి బయటపడాలన్నా నేచర్తోనే ఎక్కువ స్పెండ్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ నేను యాక్యురేట్గానే ఇచ్చాను. ఇదైతే జరుగుతుంది. మీకు ఎప్పుడు జరుగుతుందో కూడా మనసు అయితే చెప్పాను. ఈ లోపు జరగచ్చు, కొంచెం అటు ఇటు కూడా జరగచ్చండి, లేట్ అయినా సరే. అంటే పర్టికులర్గా ఇదే టైంలో జరుగుతుందని చెప్పలేం, కానీ ఇక్కడ ఎనర్జీస్ మాత్రం ఈ మంత్స్లో జరుగుతుందని వచ్చాయి. నేను అలానే రీడింగ్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నన్ను అందరూ సపోర్ట్ చేస్తానండి. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. మీతో చాలా విషయాలు షేర్ చేయాలి. నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది, అది కూడా మిస్ చేసుకోవద్దు. అంటే కొన్ని పద్ధతులు పెద్దల నుండి కూడా వస్తాయి కదా, అసలు ఆ పద్ధతులు ఏంటి, వారు ఎందుకు అలా చెప్తారు, ఇలాంటి విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.